యుఎస్లో చదువుకున్నారు, యుఎస్లో జాబ్ చేశారు. అక్కడ సినిమా అంటే ఈ హాలీవుడ్ సినిమాని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేశారు. సో మన సినిమా ఫ్యూచర్ ఏంటనేది కొంత స్టడీ కూడా మీకు ఉంటుంది కదా. అస్సలు నేను గెస్ చేయలేదండి. చేయలేదు. ఎందుకంటే అసలు ప్రపంచం మారిపోయింది ఏంటి పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ. ఫస్ట్లో అంటే హాలీవుడ్ సినిమా అంటే దానికి మనకి ఏం తేడాలు ఉండవు నిజంగా. అంటే అక్కడ కూడా నేను ఏడీగా ఒక సినిమా చేశానని చెప్పే కదా. కెమెరా రెంటల్స్ తెచ్చుకోవాలి, స్క్రిప్ట్ ఉంటుంది, దానికి ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, సేమ్ షూటింగే. కాకపోతే జనాలు ఎట్లా మూవ్ అవుతున్నారు అన్నది మనం ఎక్స్పెక్ట్ చేస్తే తప్ప ఫిలిం విల్ ఫాలో ద ఆడియన్స్. ఇప్పుడు జనాలు ఎలా మారుతున్నారు అన్నది మనం గెస్ చేస్తే తప్ప సినిమా ఎలా మారుతుంది అనేది గెస్ చేయలేం. సో జనాల్ని గెస్ చేయడం మటుకు చాలా కష్టం. అంతే. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ప్రపంచం ఎంత మారినా పీపుల్ యొక్క కోర్ విల్ ఆల్వేస్ రిమైన్ సేమ్. ఓకే, అదొక్కటి దాన్ని ఒక్కటి అర్థం చేసుకుంటే కనుక చాలా నా ఫీలింగ్. సో దాన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? నాకేం తెలుసు. కాకపోతే నా ఇంట్రెస్టే అది. నేను బాగా ఎంజాయ్ చేసేది సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నా యాక్టర్స్ని డైరెక్ట్ చేయడం. ఇప్పుడు జో అచ్యుతానంద కానీ ఊహలు గుసగుసలాడే అంటే ఇట్స్ ఎ క్వర్కీ కామెడీ అనుకోండి. జో అచ్యుతానంద కామెడీ నుంచి సీరియస్ బ్రదర్స్ ఎమోషన్ ట్రాన్సిషన్ అయ్యేది. ఫలానా అబ్బాయి కంప్లీట్లీ సీరియస్. సో నా యాక్టర్స్ని ట్రిగ్గర్ చేసే ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వగలుగుతున్నానా లేదా అనేది నేను నాకు ఎప్పుడు చెక్లో ఉంటుంది కదండి. ఏంటి వీడు నేను చెప్పినట్టు చేయట్లేదన్న ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నేను రాసింది అక్కడ యాక్టర్స్ చేయగలుగుతున్నారని నాకు తెలిసినప్పుడు సంహౌ అంటే ఏదో నేను ట్రాన్స్లేట్ చేశాను అనేది అది యాక్టర్స్ నుంచి ఆడియన్స్కి ట్రాన్స్లేట్ అవుతుంది కదా, అంతే. నాని ఎప్పుడు ఆఫర్ ఇవ్వలేదా డైరెక్షన్? నాని ఫస్ట్ ఖర్చు వేసాడుగా. ఉంటుంది ఆఫర్ అని కాదండి. థింగ్ ఈజ్ ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా కూడా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి మన ఐడియా కానీ మన ప్రపోజల్ కానీ మ్యాచ్ అవ్వాలి. అదర్వైజ్ ఇట్స్ అన్ఫేర్ టు మనం కూడా ఎక్స్పెక్ట్ చేసేసి ఇది చేయాలి. నేను ఆఫర్ అనేది ఎందుకన్నా అంటే తన ఓన్ బ్యానర్ పెట్టి కొంతమంది డైరెక్టర్స్ నాని బ్యానర్తో కమిట్మెంట్ ఉంది. ప్రాబ్లం అది కాదు. నాకేంటంటే అండి నానితో యాక్సెస్ ఉంది అంటే నేను నానికి వెళ్ళి కథ చెప్పగలను, దానికి ఎప్పుడు ఓపెన్ అయ్యాను. కానీ ఆ కథ నానికున్న సిచ్యువేషన్ మ్యాచ్ అవ్వాలి. అది నాని ఏం చేయలేడు, ఎవరు ఏం చేయలేరు. అలా మ్యాచ్ చేయలేదు ఎప్పటివరకు మీరు? మ్యాచ్ చేయలేదు. చేసే ప్రయత్నం చేశాను, చేస్తాను కూడా ఫ్యూచర్లో, అది ప్రాబ్లం కాదు.